This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో సుమారు 80 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడంపై ఉద్రిక్తత నెలకొంది. ఈ భూములు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందినవని ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కూలీ సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ 72 ఎకరాల భూమిపై ఆధారపడి జీవిస్తున్న 100 పేద రైతు కుటుంబాల జీవనాధారాన్ని లాక్కోవద్దని డిమాండ్ చేశారు. తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములపై రిజిస్ట్రేషన్లు, పాసుబుక్కులు, బ్యాంకు రుణాలు ఉన్నాయని గుర్తు చేశారు. రైతుల బతుకులతో ఆడుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. భూమి చేసుకుంటా ఉన్నారు రైతులు. ఇది తాలూరు జియానికి సంబంధించి ఇది మాది అని చెప్పేసి వాళ్ళు కొత్త చట్టాలు వచ్చాయి, ఖాళీ చేయాలనేది పోలీస్ ఫోర్స్తో ఖాళీ చేయంతామని చెప్పి కమిషనర్ మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటానంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా ఇక్కడ అప్లై కాలేదు, అసలు ఏటూ తెలీదు. ఇక్కడ ఎండోమెంట్ భూమి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి పాట పెట్టాలి, ఒక కరపత్రం వేయాలి, పంచాయతీకి నోటీస్ బోర్డు అందించాలి. అలాంటిది ఏమీ లేదు. వీళ్ళు భూములు కొనుక్కున్నారు. పక్క భూములు రేటు, పట్ట భూముల రేటు ఎంత ఉంది, అది కూడా ఇదే సమాన రేటు. వీళ్ళకి తెలియదు ఇది ఎండోమెంట్ భూమి అని కూడా చాలామందికి తెలియదు. 4 అమ్మకాలు అయినాయి, రిజిస్ట్రేషన్లు అయినాయి. వీళ్ళకి స్వయంగా నిన్న కమిషనర్కి కూడా వీళ్ళకున్న పాస్బుక్లు, వీళ్ళకి రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్లు కూడా కమిషనర్కి చూపించారు. ఎండోమెంట్ జిల్లా కమిషనర్కి వారికి ఒక మెమోరాండం కూడా ఇచ్చారు. ఎందుకంటే బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి. అందుకే నేను ఏమంటానంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ భూములు కూడా కట్నాలు ఇచ్చేశారు, ఆడపిల్ల కట్నాలు ఇచ్చేశారు. ఇదే పరిస్థితి ఇప్పుడు కానీ ఆ భూములు కానీ మేము తీసుకుంటామని వాళ్ళు వస్తే తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. రైతుల్లో చాలా గందరగోళం ఉంటుంది. ఎందుకంటే రైతే బంగారు బాతుగుడ్డని ఇలా ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఆ రైతు 85 సంవత్సరాల నుంచి చేసుకున్న భూమిని ఉప్పులు ఖాళీ చేయమంటాం అనేది కరెక్ట్ కాదు. మేము ఒకసారి వచ్చారు, వాళ్ళు వస్తే మేము కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. మళ్ళీ వాళ్ళు పద్దాలేరు. ఇవాళ కొంతమంది రైతులు స్టే తెచ్చుకున్నారు. ఇంకా సన్నకారు రైతులు ఉన్నారు, 30 సెంట్లు, 40 సెంట్లు, 60 సెంట్లు. ఈ తుక్కలు దంపులతో ఉండి, తుప్పలుండి, డొంకులుండి, కొండలుండి అవన్నీ కొట్టుకుని చదును చేసుకుని కొంతమంది బోర్లు కొట్టుకుని ఇవాళ వ్యవసాయంగా దాన్ని వ్యవసాయ భూమిగా మలుచుకుని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, తాలూరు జియన్ వాళ్ళు మాకు ఖచ్చితంగా 3 సంవత్సరాల ఒకసారి పాట పెడతా ఉన్నారు. పాట పెడితే వీళ్ళ ఎందుకు పాడుకుంటారు? బూరుగుపూడి ఒక దేవుడి భూమి అని తెలియకుండా మాకు 72 ఎకరాలు ఉందండి. 72 ఎకరాలు ఉంటే మేము మా తాతల కాంచి 72 సంవత్సరాలు అయిందని ఇప్పుడు ఆ భూమి రీటీ అవి 72 అయిన తర్వాత మనీ 30 సంవత్సరాలు పోయిన తర్వాత ఒకరికి అమ్మేరండి. అతను కొనుక్కున్నాక మనీ ఒక 10 సంవత్సరాలు పోయాక ఒకరికి అమ్మేరండి. అలా 3 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. ఉన్న తర్వాత ఎప్పటి నుంచి కూడా పెద్దోళ్ళు ఏం చేశారంటే అండి, కూతురు కట్నాలు ఇచ్చారండి. ఈ కట్నాలు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారంటే 1 ఎకరం 1/2 ఎకరం జరతి కింద ఇచ్చారు. ఇవాళ ఆ భూములు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆడపిల్లల కాపురాలు పోయి రాకపోతున్నాయి. అది చాలా ఇబ్బందికరం వచ్చేస్తుంది మాకు. ఈ భూమి ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నారు ఈ పెద్దలు. ఇగో ఈ భూమి మీది అంటే దేవుడి పని అని ఒకటి మాకు తెలియదు. దేవుడి భూమి అన్నది మాకు తెలియదు. ఇగో ఈ దేవస్థానం వాళ్ళు వచ్చి దేవుడిది అంటేనే మాకు అర్థమైంది. ఆ ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే గెలిచిన తర్వాత మామూలుగా మెరక భూములకి పనులు తీసేసారు అన్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా మాకు ఆ గొడవ లేదు. పన్ను కూడా కడతాం మనిషి మేము, లేకపోతే 12 రూపాయలు కట్టుకోవాలి మరిపోకోళ్ళకి. ఆ 12 రూపాయలు కూడా కడతాం మనిషి మేము. కట్టడం మానేసి కానీ ఈ రోజుని మాకు ఇంత ఇబ్బంది. ఇప్పుడు దేవతలను వచ్చి మాకు దేవుడిది భూము, మీకు నోటీసు పంపిస్తున్నాం ఏటీ పరిష్కారం అని అడుగుతున్నారండి. మాకు ఏం చేయలేక మాకు ఇంకా మహా ఇబ్బంది వస్తుందండి. ఇంక ఏ దారి లేదండి. ఆడపిల్లలు కాపురాలు పోయేలా ఉన్నాయి. ఇంక వీళ్ళు ఏముందో ఏదో తాగి చచ్చిపోవాలి కానీ జనం ఏ దారి లేదు. ఇందులో 30 సెంట్లు, 40 సెంట్లు, 80 సెంట్లు ఎవడు ఎకరంలో లేడండి. ఇది 70-80 సంవత్సరాలు బట్టి చరిత్రలో ఇది ఇప్పుడు దేవుడిది అని తెలియదండి. ఇది ఇప్పుడు దేవుడిది అని ఇప్పుడు తెలిసిన దేవుడి భూ అని. మరి ఎండోమెంటల్ కూడా ఈ 80 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారో మాకు తెలియదండి. ఇప్పుడు దాకా తెలియదు. ఇది అంతా కలిసి 8 సంవత్సరాలు బట్టి వస్తున్నారండి. మొత్తం మీరు ఎంతమంది రైతులు ఉంటారండి? 96 అండి. 96 రైతులు.